పోలవరం ప్రాజెక్టు నిధుల్లో భారీగా కోత పడింది. నిధుల సద్వినియోగంలో చంద్రబాబు సర్కారు ఘోర వైఫల్యమే అందుకు కారణమైంది. పోలవరానికి 2025-26 బడ్జెట్లో 5,936 కోట్లు కేంద్రం కేటాయించగా ఈ ఆర్థిక సంవత్సరంలో 3,034 కోట్లు మాత్రమే మంజూరు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రతిపాదించడం గమనార్హం. పోలవరం ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి వీలుగా కేంద్రం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకుని ప్రాజెక్ట్ పనులను పరుగులెత్తించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పోలవరం ప్రాజెక్టు కోసం అడ్వాన్స్ రూపంలో 2 విడతలుగా 5,052.71 కోట్ల రూపాయలను కేంద్రం జలశక్తి శాఖ విడుదల చేసింది. ఆ నిధులను కేంద్ర జలశక్తి శాఖ నిర్దేశించిన మేరకు సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేసి పోలవరం ప్రాజెక్టు పనుల కోసమే వ్యయం చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇతర అవసరాలకు మళ్లించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కేంద్ర జలశక్తి శాఖ ఎత్తి చూపినప్పుడు మాత్రమే సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో జమ చేస్తోంది. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన 5,052.71 కోట్ల రూపాయలలో ఇప్పటిదాకా 4,352.71 కోట్ల రూపాయలు మాత్రమే వ్యయం చేసింది. మిగతా 700 కోట్లను ఇప్పటికీ సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాలో చంద్రబాబు ప్రభుత్వం జమ చేయలేదు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్లో పోలవరం ప్రాజెక్టుకు కేటాయించిన 5,936 కోట్ల రూపాయలు ఇంకా విడుదల చేయలేదు. దీంతో ఆ నిధుల్లో 3,034 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేయాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి కేవలం 3 నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఆ మేరకు నిధులు సరిపోతాయని పేర్కొంది. 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి వీలుగా మిగతా 3,610.13 కోట్ల రూపాయలను 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేటాయించాలని సూచించింది. కాగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు సర్కార్ చారిత్రాత్మక తప్పిదం శాపంలా వెంటాడుతోంది. చంద్రబాబు సర్కార్ 2014-19 మధ్య గోదావరి ప్రవాహాన్ని మళ్లించేసేలా స్పిల్ ఛానల్, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయకుండానే గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ వేయడం ద్వారా చారిత్రక తప్పిదం చేసింది. దాంతో వరదల ఉధృతికి గ్యాప్ 2లో డయాఫ్రామ్ వాల్ గోదావరి వరదల ఉధృతికి దెబ్బతింది. గ్యాప్ 2లో ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతం వరద ఉధృతికి కోతకు గురై ధ్వంసమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వం గ్యాప్ 2లో కోతకు గురైన ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యథాస్థితికి తెచ్చింది. డయాఫ్రామ్ వాల్ మరమ్మత్తు చేయాలా, కొత్తది నిర్మించాలా అన్నది కేంద్రం అప్పట్లో తేల్చలేదు. చంద్రబాబు చారిత్రక తప్పిదానికి పాల్పడకపోయి ఉంటే 2022-23 నాటికే వైఎస్ జగన్ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తి చేసేదని ఆ ప్రాజెక్ట్ పనులను ఆది నుంచి నిశితంగా పర్యవేక్షించిన అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇక పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానం చేస్తే దానికి టీడీపీ మంత్రులు అంగీకరించడం, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవడం అందరినీ విస్మయపరిచింది. దీనివల్ల డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం 115.44 టీఎంసీలకు తగ్గిపోతుంది. దీనివల్ల గోదావరికి వరద వచ్చే రోజుల్లో పోలవరం కుడి, ఎడమ కాలువల కింద 1.98 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు అందించవచ్చునని అధికారులు చెబుతున్నారు. పోలవరం రిజర్వాయర్ను బెరాజుగా మార్చేసిన ఘనత చంద్రబాబు సర్కార్కే దక్కిందని సాగునీటి రంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.